హాయ్! ఈరోజు మన పల్లెటూరి ప్రకృతి ఇచ్చిన ఒరిజినల్ హెల్త్ డ్రింక్ తాటి నీరా గురించి సైంటిఫిక్ నిజాలు తెలుసుకుందాం. కుర్లి టీఎఫ్టీకి గీత కార్మికుడిని. నా వయసొచ్చి 62 సంవత్సరాలు ఇప్పుడు. మా నాన్న తరం నుంచి మా నాయన దగ్గర దగ్గర ఒక 52 సంవత్సరాల నుంచి మాకు వంశపారంపంగా మాకు ఇచ్చేసిపోయినాడు. మా నాయన చనిపోయి 10 ఏళ్ళైతే ఆ 10 ఏళ్ల నుంచి మేము దీంట్లోకి రన్ అయిపోయి మే నేను కూడా డిగ్రీ చదువుకునే ఎస్‌వి యూనివర్సిటీ తిరుపతి. అయినా గూడాక ఈ వృత్తిలోకి రావాలని చెప్పి మా నాన్న చెప్పే కొద్దికి మేము ఈ వృత్తిలో దిగినాము. ఆర్టిఫిషియల్ ఎనర్జీ డ్రింక్స్, బేకింగ్ సోడాలు ఉండే కూల్ డ్రింక్స్ కంటే నీరా 100 రెట్లు మేలు. ఇది బాడీని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తాటి చెట్టు నుండి నీరాను సూర్యుడి కిరణాలు పడకముందే అంటే పొద్దున్నే 4 గంటల నుంచి 6 గంటల మధ్య సేకరిస్తారు. సూర్యరశ్మి తగిలితే అది పులిసిపోయి కల్లుగా మారుతుంది. సాయంత్రం 4, 4:30కు ఓ 20, 25 చెట్లు కడతాము. పొద్దున్నే 4, 4:30కు వచ్చేసేసి ఒక క్యాను, 1.5 క్యాను నీర దించుకుంటాము. ఆ నీర పొద్దున్నే నీరాకు మంచి డిమాండ్. నీరా వలన ఏ ఉపయోగం అని అంటే కిడ్నీలో రాళ్ళున్నా, తర్వాత బాత్రూమ్ ఎవరికైనా సక్రంగా రాకపోయినా, పాస్‌లో మంటున్నా, ఇవన్నీ పూర్తిగా కిడ్నీలో రాళ్ళున్నా 100% ఒక వారం తాగినాడనుకో నీర 100% న్యాచురలు. ఎక్కడ ఏ కెమికల్ అంట ఇట్లాంటివి అస్సలు మాకు తెలియదు. మా నాన్న మాకు నేర్పించిపోలేదు. మాతోనే ఇది అంతమైపోవాలని ఇంక మేము ఎవరు మా పిల్లోళ్ళు ఎవరు చేసేవాళ్ళు లేరిది. ఈ నీరా పొద్దున్నే పూట 7, 8 గంటలకల్లా నీరా అయిపోతది. మళ్ళీ తర్వాత కల్లు కొంచెం లేట్ అయ్యే కొద్దికి పులుస్తది. తాజా నీరాలో అసలు ఆల్కహాల్ శాతం ఉండదు. ఇది పూర్తిగా నాన్ ఆల్కహాలిక్ మరియు న్యాచురల్ జ్యూస్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీనిని సురక్షితమైన పానీయంగా గుర్తించింది. నీర పులియకుండా ఉండటానికి చెట్టుపై కట్టే మట్టి కుండ లోపలి భాగంలో సున్నంను పూస్తారు. ఇది కెమికల్ రియాక్షన్ను ఆపి నీర స్వచ్ఛంగా, తీయగా ఉండేలా చేస్తుంది. పల్లెల్లో దీనిని ఎటువంటి కల్తీ లేని ప్రకృతి నేరుగా ఇచ్చిన ఒక హెల్త్ డ్రింక్గా భావిస్తారు. చలువ చేయడానికి, నీరసం తగ్గడానికి పూర్వం నుండి మన పెద్దలు దీనిని తాగేవారు. మన తాటి బెల్లంను ఇదే నీరాతో తయారు చేస్తారు. పెద్ద ఇనుప పెనంలో వడగట్టిన నీరాను పోసి కట్టెల పొయ్యి మీద బలమైన మంటపై మరిగించాలి. నీర మరుగుతున్నప్పుడు పైన నల్లటి నురగ వస్తుంది. ఆ నురగను ఒక గరిటెతో ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. చిక్కటి ద్రవం కాస్త గోధుమ రంగులోకి మారి జిగురు పాకంలా తయారవుతుంది. ఆ తరువాత ఈ వేడి పాకాన్ని సాంప్రదాయ పద్ధతిలో అయితే కొబ్బరి చిప్పల్లో పోయాలి. కొద్దిసేపటికి అది పూర్తిగా చల్లారి గట్టిపడి తాటి బెల్లం అచ్చులుగా మారుతుంది. ఇది వచ్చి ఇక్కడ దుత్త కట్టినాం కదా, ఈ ఉడతల ప్రాబ్లం మీకు. ఈ ఉడతల నేతగడ్డ నీరా వస్తుందమ్మయ్య. నీరా కోసం బాగా తినాలని చెప్పేసి నేతగడ్డ తీయకుంటుందని చెప్పేసి అవి మొత్తం కొరికేస్తుంది. కొరికేసినప్పుడు కళ్ళు కారడం తక్కువ అయిపోతుంది. అందుకే ఇది జాలరీ కడతాము. ఈ జాలరీ ఇట్లుంటుంది. ఇంకా దీనివల్ల ఇంకా జాలరీ వల్ల ఏంటి కానీ లోపల పోకోకుండా ఏ పురుగంట పుట్టంట ఏంటి పోకోకుండా శుభ్రంగా ఎక్కుతుండే అట్లా నీట్గా కారుతుంది. ఇబ్బంది పడాల్సిన వల్ల.